అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సిరీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న పుష్ప 2 100 రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తి చేసేలా దూసుకెళ్తోంది. ముఖ్యంగా వీటిలో ఊ అంటావా మామా, కిసిక్ ఐటెం సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 3వ పార్ట్ లో ఐటెం సాంగ్ పై ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పుష్ప 3 సినిమాలో ఐటమ్ సాంగ్ కు నటి జాన్వీ కపూర్ డాన్స్ చేస్తే బాగుంటుందని దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. పూజా హెగ్డే, సమంత, శ్రీలీల, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లుగా ఉన్నప్పుడే నా ఐటమ్ సాంగ్స్ లో నటించారు. పుష్ప 3లో ఎవరనేది దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారు. నేను మాత్రం సాయి పల్లవి డాన్స్ కు అభిమానిని. అలాగే జాన్వీ కపూర్ అద్భుతమైన డాన్సర్. ఆమెలో శ్రీదేవిలో ఉన్న గ్రేస్ ఉంది. జాన్వీ అయితే ఆ పాటకు సరైన ఎంపిక అని నేను అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. అలాగే పుష్ప 2లోని కిసిక్ పాటకు యంగ్ బ్యూటీ శ్రీలీల అయితే బాగుంటుందని తానే సూచించినట్లు తెలిపారు. శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ కు చెప్పానని అన్నారు. పుష్ప 2 ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర 1900 కోట్ల గ్రాస్ చేరువలో ఉన్నట్లుగా ట్రేడ్ లెక్కలు చెప్తున్నాయి. అలాగే పుష్ప 2 సినిమా త్వరలో ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. విడుదలైన 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కాదని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి 31న సినిమాను ఓటీటీలోకి తీసుకువస్తారనే చర్చ సాగుతోంది. పుష్ప 2 విడుదలైనప్పుడు సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు కాగా ఆ తర్వాత మరో 20 నిమిషాలు జత చేశారు. ఓటీటీ వర్షన్లో మరిన్ని సీన్స్ జత కానున్నాయని తెలుస్తోంది.